హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిచెన్ స్పైస్. ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో ఒక చాలా అద్భుతమైన టేస్ట్తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉండే నువ్వుల కారం పొడిని చేసి చూపిస్తున్నాను. ఈ పొడి మన తెలుగింటి అందరి ఇళ్లల్లోనూ ఎక్కువగా పాపులర్గా కనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. సో ఎవరైనా సరే మీరు ఇప్పుడు దాకా నువ్వుల కారం పొడి ట్రై చేయలేదంటే మాత్రం మన రెసిపీని చూసేయండి. ఎక్కువ టైం పట్టదు. ఖచ్చితంగా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. నెల రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. దాని టెక్స్చర్ చూసారు కదా, అంతే బాగుంది. రుచి కూడా, అరోమా అయితే దాని మంచి నుండి వచ్చే వాసనకే అందరికీ తినాలనిపిస్తుంది అనమాట. టిఫిన్స్లో ట్రై చేయండి, లేదంటే ఇడ్లీ అయితే కామన్, అసలు నెక్స్ట్ లెవెల్ టేస్ట్నే ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే ఉప్మాతో పాటు వేసుకోండి, లేదంటే అన్నంతో పాటు వేసుకోండి. ఎలా ప్రిపేర్ చేసుకుని ఎలా వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. నేనైతే పులిహారలో యాడ్ చేశాను అనమాట ఈ పౌడర్ని. నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను. పులిహార ప్రిపేర్ చేసుకొని, నిమ్మకాయ పులిహార వేడి మీదే ఈ పొడి చల్లేసుకున్న సూపర్గా ఉంటుంది. ప్రాసెస్కి వచ్చేస్తే, కడాయి వేడి చేసుకొని దాంట్లో 1 గ్లాస్ వరకు నువ్వులు వేసుకున్నాను. క్వాంటిటీ మీ ఇష్టం. నేను ఒక 10-15 రోజుల వరకు వచ్చే విధంగా చూపిస్తున్నాను. ఈ నువ్వులు చక్కగా వేగాలి. ఎంత వేగాలంటే అవి చిటపట్లాడాలి. అలా చిటపట్లాడినప్పుడు ఏంటంటే అవి కంప్లీట్గా డ్రై రోస్ట్ అయిపోయినట్టు, నిలవ ఎక్కువ రోజులు ఉంటాయి. ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను. ఇది ప్యూర్లీ ఆప్షనల్ అనమాట. మీకు ఇష్టమైతే వేసుకోండి. నాకు ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం. మీరు చూసారు కదా, మన రెసిపీస్లో చాలా ఎక్కువగా నేను కరివేపాకును వాడుతూ ఉంటాను. అందు గురించి ఒక గుప్పెడు వేసుకున్నాను. అది కూడా బాగా డ్రై అయిపోయేంత వరకు వేపేశాను. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని, వేడైన తర్వాత దాంట్లో పచ్చిశనగపప్పుతో పాటు మినప్పప్పు, జీలకర్ర, మెంతులు వీటిని వేసి చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్నాను అనమాట. చక్కగా నూనెలో వేపేసుకున్నాను. ఇవి వేగటం వలన ఏంటంటే మనం పచ్చడి లేదంటే పొళ్ళు ఎలాంటివైనా సరే వాటి షెల్ఫ్ లైఫ్ బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. నిలవ ఎక్కువ రోజులు ఉంచుకోవచ్చు. ఈ నువ్వుల కారం పొడి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చాలా రోజుల వరకు మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని వాడేస్తాం. అసలు అన్ని రోజులు రాదు, అంత రుచిగా ఉంటుంది కాబట్టి. సో 1 టేబుల్ స్పూన్ ధనియాలతో పాటు ఎండుమిరపకాయలు కారానికి సరిపడినంత వేసుకొని చక్కగా వేపేసుకోవచ్చు. ఈ ఎండుమిరపకాయలు నేను తక్కువ నుంచి మీడియం స్పైస్ మాత్రమే తింటాను కాబట్టి అలా వేసుకున్నాను. మీ టేస్ట్ని బట్టి, మీ రిక్వైర్మెంట్ని బట్టి చక్కగా ఎక్కువ ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అనమాట. దాంట్లో మీరు చూసారు కదా, ఇంతకుముందే చెప్పాను ధనియాలు యాడ్ చేశాను అని చెప్పి. ధనియాలు లాస్ట్కి వేసుకున్నాను, ఎందుకంటే అవి నల్లగా మాడిపోతాయేమో అని చెప్పి. సో ఎండుమిరపకాయలు వేగేంత వరకు, గుల్లగా వేగేంత వరకు వీటిని చక్కగా వేయించేసుకోండి నూనెలో. ఎక్కువ నూనె అవసరం తినని వాళ్ళు, అవసరం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కూడా. దాంట్లో దింపే ముందు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నాను. ఈ వెల్లుల్లిపాయలు కూడా నాకు ఫ్లేవర్ చాలా ఇష్టం అనమాట. అందు గురించి 1 రెమ్మ చింతపండు. ఈ చింతపండు కూడా మీకు పులుపు చింతపండు తినము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్కిప్ చేసేసేయండి. వాళ్ళు వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆ ఫ్లేవర్ అక్కడ తెలుస్తుంది బాగా. వీటన్నిటిని శుభ్రంగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ముందు వీటి వరకు మిక్సీ కొట్టేసుకుంటే, అవేంటంటే నువ్వులు ఎక్కువసేపు మిక్సీ కొట్టం కదా, అది నూనె జారిపోతుందేమో అని అదొక ఇది ఉంటుంది కదా. కాబట్టి ముందు వీటిని కళ్ళుప్పు వేసేసుకొని శుభ్రంగా మిక్సీ కొట్టేసుకున్నా. మీకు కావాల్సినంత మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు. కొంచెం సేపు మీకు కావాలంటే ఫ్యాన్ కింద ఆరపెట్టి తర్వాత మిక్సీ కొట్టుకోండి. నేను చూసారు కదా, కచాపచాగా మిక్సీ కొట్టేసేసాను. ఎండుమిరపకాయలు బాగా నలిగేలాగా చూడండి దాంట్లో, ఓకేనా. తర్వాత అదే జార్లో చల్లారబెట్టుకున్న నువ్వులతో పాటు యాడ్ అయ్యి ఉన్న కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నా. కొంచెం నువ్వులు పక్కన పెట్టేశాను అనమాట. పౌడర్ కొట్టేసాను. చూసారుగా, బరగ్గా కొట్టాను నేనైతే. మీ ఇష్టం, మీరు మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉండాలనుకుంటే అలా మిక్సీ పట్టేయండి. వీటన్నిటిని శుభ్రంగా కలిపేసేసుకొని ఉప్పు సరి చూసుకోండి. తక్కువైతే కనుక ఈ టైంలో మామూలు కళ్ళుప్పు కాకపోయినా మామూలు రెగ్యులర్ సాల్ట్, టేబుల్ సాల్ట్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. ఈ టెక్స్చర్ చూసి మీరు నాకు చెప్పండి ఎంత బాగా కుదిరి ఉంటుంది అని చెప్పి. పైగా దీంట్లో ఉన్న కాల్షియం, దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కోసం అయినా సరే మనం ఖచ్చితంగా ఇలాంటి వాటిని కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే ఇలాంటి కారం పొళ్ళు సిరీస్ మొత్తం మన ఛానల్లో ఉంది. తప్పకుండా మన ఛానల్లో ఒకసారి చెక్ చేసేసేయండి. ఏ మాత్రమైనా మీకు హెల్ప్ అవుతాయి అనుకున్నా, టేస్టీగా మంచిగా కుదురుతాయని అనిపించినా మన ఛానల్ని తప్పకుండా
సబ్స్క్రైబ్ చేసుకుంటూ మన వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? దీంతోపాటు కరివేపాకు కారం పొడి ఇంకా శనగ పొడి కూడా నేను ప్రిపేర్ చేశాను. అవి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.